పరమాత్మస్వరూపులందరికీ నమస్కారం. ఉన్నది మనమే అన్నాక విడిగా లేక ఏ భావంలో రావునా నేను తప్ప రెండోది లేదు, ఉన్నదంతా నేను. అందువలన ఎవరు మాట్లాడినా అంటే వాక్కు దోషం వచ్చింది. అసలు వాక్కు వచ్చిందా దోషమే. దోషం ఉంటేనే మాట్లాడుతున్నా. ఆలోచించుకో. ఎందువల్ల తెలియక మీరు వేరు, ఇతరులు వేరు, వాళ్ళు వేరు, వీళ్ళు వేరు, ఇష్టలు అయిష్టలు. నేనంటే మీకు ఇష్టం, మీకు ఇష్టం లేని వాళ్ళు ఇష్టం ఉండదు. ఇష్టలు అయిష్టం రెండు వచ్చింది. వాక్కు దోషం వచ్చింది. వాక్కు దోషం లేకుండా ఉంటేనే బ్రహ్మత్వంగా, వాక్కు దోషం లేకుండా ఉంటేనే బ్రహ్మత్వంగా ఉండగలుగుతాం. అర్థమైందా? వాక్కు దోషం లేకుండా ఉంటేనే బ్రహ్మత్వంగా. నేను బ్రహ్మం అనుకున్నంత మాత్రాన ఏం కాదు. వాక్కు తక్కువగా ఉండాలి. బ్రహ్మంగా ఎల్లవేళ్ళ నిత్య నిరంతరం బ్రహ్మంగా ఉండాలి. వాక్కు ఎంత తక్కువ ఉంటే అంత బ్రహ్మత్వం. అదే మరి ధ్యాస ఎక్కువగా ఉండాలి, ధ్యానంగా ఉండగలుగుతాం. ధ్యాస ఉంటేనే ధ్యానం అందుతుంది. లేదా ధ్యాస ఎలా ఉంటుంది? విశ్వాసక్తి లేకపోతే మరి బ్రహ్మధ్యాసలోనే ఉండగలుగుతాం. అదే ధ్యానంగా ఉండగలుగుతాం. విశ్వాసక్తిని రానివ్వకూడదు. విశ్వాసక్తిని రానిచ్చారా మీకు మీ ధ్యానం అందదు. నాకు విశ్వాసక్తి చిన్నాళ్ళ నుంచి లేదు కాబట్టి ఊరికే ఇలా కూర్చోగానే ధ్యానంగా ఉండదు. ఆసక్తి ఉండకూడదు. మీకు అర్థమైందా? మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు అనుకోవాలి? హిందీ, ఇంగ్లీషులు భాషలు ఉంటాయే, ఆ ఊర్లో మీకు ఎలా మాట్లాడటం రాదో అలా ఉండాలి. మీ ఇంట్లోనే, మీ ఊర్లోనే ఉన్నాం. ఇతర దేశాలు మాట్లాడరావు చూడు, అలా ఉన్నప్పుడే మీ వాతావరణం అంతా హాయిగా ఉండదు. నువ్వు నాకు హిందీ, ఇంగ్లీష్లు, మరాఠీలు ఏవో ఉంటాయి కదా, అన్ని భాషలు అవి రావు కదా. ఆ భాష ఎలా మాట్లాడలేము. ఏ దేశమైనా మనకు రాదు కదా మాట్లాడటం. అలా మన ఇంట్లో ఉండి మన పరిసరాలతో అలా ఉన్నప్పుడు మీకు వాక్ దోషం ఎలాగ రాదు కదా. అది చెప్పిన వాక్కు ఇప్పుడు ఇంగ్లీష్లో నాకు అర్థం అవుతుంది, హిందీ అర్థం అవుతుంది, కానీ కొంత చదివాను కాబట్టి కొద్ది అర్థం. మనకి ఎలాగా తెలియలేదు కదా, ఎక్కువ తెలియలేదు కదా అని వదిలేస్తుంది. అలాగా మన ఇంట్లోనే చుట్టుపక్కల కూడా ఎప్పుడైతే మనకు భాష రాని ఊళ్ళో ఉన్నట్టుగా మనం ఉండాలి. అప్పుడు వాక్కు తగ్గిపోయి దోషం వాక్కు దోషమే జన్మలు దోషం లేకుండా ఇది. నేను మరి అస్సలు లోకానికి కానీ ఎప్పుడైనా మాట్లాడినిచ్చానా? మాట్లాడినవ్వలేదు కాబట్టి మీరు ఇంత బ్రహ్మంగా ఉంటున్నారు. మాట్లాడితే మీరు ఇంకా బ్రహ్మంగా ఎలా ఉండగలుగుతారు? ముందు వాక్కు లేకుండా చూసుకోండి. వ్యవహారంలో మాట్లాడవలసి వచ్చినప్పుడు మాట్లాడండి. ఇప్పుడు ఎందుకు మీకు ఎవరు మాట్లాడినా వెనకండి. తప్పనిసరి అయినప్పుడేమో నేను బ్రహ్మంగా అని లోపల అనుకుంటా. తప్పనిసరి అయినప్పుడు వినాలి కదా, తప్పనిసరి అయినప్పుడు మాట్లాడాలి కదా. బ్రహ్మ ఆధారంతో వాక్కు అదే మాట్లాడుతున్నాం కదా, ఇలా అన్న భావంతో ఉండి మాట్లాడండి. మన గృహస్థులు తప్పదు అన్నప్పుడు ఈ భావంతో మాట్లాడినా, ఈ భావంతో విన్నా, ఈ భావంతో ఏది ఎవరు చూపించినా హ్యాపీ. నేను అన్నీ బాగున్నాయని ఎందుకంటాను? నాకెందుకంటే వాళ్ళకి నచ్చుకొనుకుని మనకు చూపిస్తారు.
బాగున్నాయా అంటాను. ఎప్పుడైనా బాగోలేదంటారు. మీరు ఎప్పుడైనా విన్నారా? అదేంట్రా మీకు నచ్చి మీరు కొనుక్కుంటే బాగున్నాయనకపోతే తప్పు కదా, వాక్కు దోషం కాదు. అది నేను పరమాత్మగా మనం మిగలటానికి మన ఆయుర్దాయాన్ని వేస్ట్ చేసుకోకుండా ఉండటానికి కారణం దీని యొక్క పరిస్థితులు పరిస్థితులు నేను కూడా ఎప్పుడైతే తగ్గించుకుంటామో అంత రిలాక్స్, జన్మలేని స్థితి, ప్రసన్నగా ఉంటుంది. ఎవరున్నారా నేను ఎవరున్నా మాట్లాడుకుంటా ఎలా ఉంటుంది, హాయిగా మన బ్రహ్మంగా ఉండగలుగుతాం. అది నేను అందు గురించి అటువంటివన్నీ మనం మనస్సు వేయకుండా ఉండటానికి అలా ఉన్నప్పుడే నీకు జీవన్ముక్తి, నీ యొక్క జీవన విధానంలోనే ఉంటుంది జీవన్ముక్తి. నేను బ్రహ్మను నువ్వు తలకందులు తపస్సు చేస్తున్నా ఏముంటుంది? ముందు దోషాలు తొలగించుకోవాలి. కన్ను దోషం, మూతి దోషం, ఈ ఇంద్రియాలున్నాయి, దశేంద్రియాలు, సూక్ష్మదేహం, స్థూల దేహానికి ఇంద్రియాలు ఉన్నాయి కదా, సూక్ష్మదేహంలో స్థూల దేహంలో వాటిని గమనించు. కారణదేహం మళ్ళీ రాదు. కారణదేహాలు రాకుండా చేసుకోవాలంటే ముందు ఈ రెండిటిని జాగ్రత్త పెట్టు. స్థూలంగా ఉన్నాయి, కళ్ళకి ఆధారం ఎవరు, చెవులకి ఆధారం ఎవరు, ఈ ఇంద్రియాలు అన్నిటికీ ఆధారం ఎవరు? సూక్ష్మ స్థూల కారణదేహాలకు ఆధారం పరమాత్మ కదా. తెలియక కారణదేహాన్ని తెచ్చేస్తుంది. ఇప్పుడు మరలా పుట్టం కదా, పుట్టం కాబట్టి చక్కగా మనం అందరం కూడా పుట్టం కాబట్టి సత్సంగం అంటే ప్రతి ఒక్కరు, ప్రతి బ్రహ్మం కూడా అందరిలోని బ్రహ్మే ఉంది కదా. నాకు తెలియకపోయినా తెలుసున్నా బ్రహ్మే కదా ప్రతి జీవిలోనే ఉంటాయి. మనకు తటస్థపడిన వాళ్ళతో ఏమో బ్రహ్మంగా చూడాలి. మరి ఎంతో సృష్టి యావత్తుని బ్రహ్మంగా చూసి బ్రహ్మంగా జీవించి చూడాలి. అలా జీవించి అప్పుడు నీకు జన్మాన దుఃఖ ప్రవాహంలో పడవు. మనకి తెలిసింది కదా, నేను బ్రహ్మం, నువ్వు బ్రహ్మం, అందులో బ్రహ్మం, అంతలా బ్రహ్మం తెలిసాక ఇంకేమీ ఉండదు. వాక్కు దోషం లేకపోయేటప్పటికి, కన్ను దోషం లేకపోయేటప్పటికి, చెవుల దోషం లేకపోయేటప్పటికి, శ్వాస దోషం ద్వేషంగా లేకపోయేటప్పటికి, తిండి దోషం లేకపోయేటప్పటికి, పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాల దోషం లేకపోయేటప్పటికి సగం దోషాలు వదిలిపోతాయి. జీవించుండగా జీవన్ముక్తి. పాపం ఇయ్యే కదా, చెయ్యి, కూర్చో, నుంచో అని చెప్పి ఇయ్యే కదా ఈ మెదల్లో చెప్పేస్తా కదా. ఎందువల్ల కారణదేహంలో తెచ్చుకున్నది సూక్ష్మంలోని ఏమంటుంది, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఉంటుంది. అవి అంటాయి. అలా కాదు, ఇలా ఉండు, నువ్వు ఇంకా దర్జాగా ఉండు. పాడు మనసు అదే మన మనసు, అదే మంచి మనసు. ఎప్పుడైతే నీకు ఇంద్రియాలకు దోషం కలగలేదో నువ్వు మంచి మనసు కాక ఇంకే ఉంటుంది, శుద్ధ మనసు. ఇంతేనరా జ్ఞానం అంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసావని కాదు, నీ ఇంద్రియ నిగ్రహంతో ఉన్నదే బ్రహ్మంగా ఉంటుంది. ఈ ఇంద్రియాన్ని సమస్యలు పెట్టాలి. ఉన్నది నేనే అనుకోవాలి. నేను తప్ప రెండో లేదు అనుకున్నప్పుడే కానీ ఇవి జరగదు. నేనే అంత అనుకోకపోతే జరగదురా. నేనే అంత అనుకుంటే అంతా మనం అయినప్పుడు ఇంకెవరినా ఏమంటాము? దోషణాలు ఇవి, కర్త కర్మ క్రియలు ఏముంటాయి? లోపల నుంచి భావన రాదు. భావన వస్తేనే కదా జన్మ వస్తుంది. దీని వాక్కు రూపంగా మాట్లాడేది. అప్పుడు ఏమవుతుంది? దోషాన్ని ఎక్కడి నుంచి వస్తుంది? నీ భావనలు నువ్వు ఏ రకం చూపైతే ఆ భావన, అవునా కదా? అదే నేను ఇప్పుడు నన్ను చూసి
మీరు హాయిగా ఉండాలని ఎందుకు చూస్తున్నాను. అమ్మలా మీరు ఉన్నారనుకో మిమ్మల్ని చూసి ఇంకా ఉంటుంది. బ్రహ్మయుగం అవుతుంది. కలియుగం వల్ల బ్రహ్మయుగం. అందరూ జీవన్ముక్తులు, అందరం పరమాత్మ మిగులుతుంది. అర్థమైందా? అందు గురించి ఏ వాక్కైనా మీరు దోషం లేకుండా మాట్లాడాలి, దోషం లేకుండా వినాలి, దోషం లేకుండా చూడాలి. ప్రతి విశ్వాస నిశ్వాసాలు పరమాత్మే అన్న ధ్యాసలో ఉన్నప్పుడే ఆఖరి శ్వాస పరమాత్మ మిగులుతుంది. ప్రతి ఒక్కళ్ళం అంతే. మరి నేను ఆనందించి ఎంత రిలాక్స్గా ఉంటుంది చెప్పండి. మీరు ఏదో అనుకుంటే నాకు ఎందుకు, మీరు మంచి అనుకుంటే నాకు ఎందుకు, చెడ్డ అనుకుంటే నాకు ఎందుకు. దేహం ఏమో జడం, ఇది నశించిపోతుంది. సూక్ష్మేమో అది జన్మలు తెస్తా ఉంటుంది. సూక్ష్మదేహం ప్రయాణం చేస్తూ ఉంటుంది. దాన్ని జన్మలు లేకుండా చేస్తున్నాను. నిక్కచ్చిగానే మాట్లాడినాను మీతో. ఎందువల్ల మాట్లాడుతున్నాను? సంశయాత్మకంగా ఉండదు మనసు. నాకు విద్యుతో ఉంటాను. అందుగురించి ఇప్పుడు ఏ మాట మాట్లాడినా మీకు ఏమని చెప్పాము? దేహ సంబంధికులు, ప్రపంచం అంటే ప్రపంచం ఏం లేదు. మనం ఎవరినైతే జపం చేస్తున్నామో ఆడ ద్వారానే మనకి మరలా జన్మ వస్తుంది. మీ ఇష్టం. అర్థమైందా? నేను ఎల్లవేళ ధ్యానంలో చిన్నప్పటి నుంచి ఉన్నాను. అలాగే బడిలో చదువుకున్నాను, అలాగే పెళ్ళైంది, పిల్లలు మనలు అన్నీ ఆ ధ్యానంలోనే నాకు జరిగింది. అందువల్ల నాకు తొట్టుబాటు లేదు. సమాజంలోనే అన్నీ జరిగినప్పుడు మీకు ఎలా ఉంటుంది చెప్పరా? అలా ఉంటారా? నేను ఏ స్థితిలో ఉంటానో మీకు తెలుసు. అన్నీ వింటాను, అసలు పట్టించుకుంటాను, మాట్లాడతాను. నాకెందుకు? నేను నా జీవన్ముక్త స్థితిని నేను అనుభవిస్తున్నాను కాబట్టి మీకు చెప్పగలుగుతాను. లేకపోతే చెప్పగలనా? అందు గురించి ఎక్కువగా ఫోన్ చేసుకోవద్దని నాకు మీరు ఎవరో ఫోన్ చేయొద్దమ్మా అన్నా. ఎందుకంటే నాకు 24 గంటలు పని కూడా తగ్గింది. చక్కగా అలా హాయిగా ధ్యానంలో ఉంటున్న మనసు నాకు ఎందుకన్నా. ఈ విషయాల వల్ల నా జన్మని నాకు వృధా చేసిన వాళ్ళు అవుతారు. వృధా చేసిన వాళ్ళు అవుతారు. సత్సంగానికి ముందు మీరెవరు? బ్రహ్మాలే. సత్సంగంలోనే బ్రహ్మ, సత్సంగం అయినా బ్రహ్మ. బ్రహ్మస్వరూపంగా చూసినప్పుడు ఇట్లు అయిట్లు ఉంటాయి. నాకెందుకునే ఎవరైనా బ్రహ్మగా చెప్తాను. అవునా కదా? అలా వద్దేస్తాను. ఇష్టలు అయిష్టలు అంటే నువ్వు మనసుతో ఉన్నట్టే. నేను మా పిల్లలకి ఎలా చెప్తాను మీకు అదే చెప్తాను. ఎప్పుడైనా నేను రెండో మాట చెప్తే విన్నారా? ఎవరినైనా ఒకేలా చూస్తాను, బ్రహ్మగా ఒకేలాగే మాట్లాడతాను. అవునా కదా? విషయ చింతనకు వెళ్ళము. వెంటనే మీకు కట్ అయిపోలేదా తిట్టగానండి? అమ్మా మీరు సరిగ్గా తినరని భయం. మీరు ఎన్నన్నా ఏమన్నాను? తినక ఏం చెప్తాను? ఆకలే తిన్నదా? తిన్నది. మీకు విషయాశక్తి లేని వాడికి ఎక్కువ తిండి కూడా ఉంది. ధ్యాన శక్తి ఉంటుంది కదండి. అలా హాయిగా పరమాత్మ ఉంటుంది. ఆకలి తప్పులు ఎక్కువ ఉండవు. కొద్ది ఒళ్ళు ముట్టుకుంది అంతనే ఉంటుంది. ఎందుకంటే అలా ఏకాగ్రతగా హాయిగా ఉంటాం కదా. ఆ విషయాల మీదకి వెళ్తాం. విషయాల మీదకి వెళ్తే ఆకలేస్తుంది. మామూలు వాళ్ళకి ఆకలేసి ఎక్కువ ఎంచుతుంటారు. విషయాశక్తి ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు పని పట్ల లేక ఎవరికాలు వేరువేరుగా ఉండి నేనే వేరుగా ఉన్నాను కదా. విషయాశక్తులు పెరిగిపోయింది. ఆహారాలు నియమాలు తెగ చెప్పేస్తుంటారు. మరి ప్రతిదానికి మందేస్తంటే మరి అంతే కదా. పట్లు ఉండవు. ఇంకెందుకు మనం ఉన్ననాళ్ళు అస్తమానం అన్నీ చెప్పుకోకూడదు. చెప్పుకుంటే మనం పతనం అయిపోతాం. మనం ఆయువు పతనం అయిపోతాం.
మన ఆయువు పత్రం అయిపోతే ఏమైపోతుంది చెప్పు. చిన్నప్పుడు పడి అయ్యి వెళ్ళాకని ఇవి ఇప్పుడు నాకు ఖాళీ దొరుకుతుంది. ఈ ఖాళీని నేను ఇంకా సద్వినియోగం చేసుకుంటాను లేదా అంటే ఇప్పుడు ధ్యానం చేసుకున్నా కొంత అటు ఇటునేరా ఎంతైనా మరి వ్యవహారంలో కొద్ది ఉన్నాను కదా. ఇప్పుడు ఆ వ్యవహారం కూడా లేదు. పిల్లలు చూసుకుంటున్నారు నాకెందుకు, పని చేసేవాళ్ళు పని చేసుకుంటున్నారు నాకెందుకు, ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఎక్కువగా ఉంటాం మానేసి నాకేం పని. విషయాలు ఏమవుతుంది వాసనలో పెట్టారు. మన్వాసన శుద్ధవాసన ఏ విషయమైనా అర్థమైంది. వాన వచ్చింది, ఎండ వచ్చింది, ఇవి చెప్పుకోండి. అప్పుడు ఇంకా ఏ పాపాలు ఉండవు. అర్థమైందా? కాలంలో ఒకసారి అన్నారు కదా వాళ్ళమ్మ ఒక ముక్క అన్నాను కానీ రెండో ముక్క అన్నానా, అటువంటివి చెప్పుకుంటే పాపం పుణ్యం ఉండదు. కాలంలో జరుగుతున్నాయి కదా. కాలాయన కాలం కూడా బ్రహ్మే కదా. మరి రెండో ముక్క మాట్లాడాను మీతో. బాగున్నారు బాగోలేదు, దేహం బాగుంటే ఎవడ కాలే. నీ హృదయం విశాలం, హృదయ విశాలంతో నువ్వు ఉన్నావా లేదా అది ఎవరో అడగటానికి లేదు. ఈ అలవాటు అయిపోయింది అందరికీ. బాగున్నారా బాగోలేదా, చిక్కిపోయావా, నీరసంగా ఉన్నావా, అంతేకాని నువ్వు జ్ఞానంగా బాగున్నావా అన్నవాళ్ళు ఉన్నారా? జ్ఞానంగా ఉన్నప్పుడే బాగుంటారు. ఇంకా మీరు తలకిందులు తపస్సుగా విషయాలు నీ వాళ్ళకి మీరు ఎంత తపస్సు చేసినా బాగుంటుంది. అవి లోపల దొరుకుతూ ఉంటాయి. చెదే విషయ చింతన ఏంటి? చెద పట్టినట్టు అయిపోతుందమ్మా. కక్కినన్నంతో సమానం అన్నానా, విషం అన్నానా? చెద అనుకోండి. మన ఇంట్లో చెద పడితే ఎంత కష్టం. అలాగా మన మనసులో చెద పట్టేస్తాం విషయ చింతన. అర్థమైంది? దానివల్ల ఆశలు పాశలు అన్నీ వచ్చేస్తాం. నాకు అక్కర్లేని ఎందుకున్నా, ఏదో ఎంత తింటాం అని వండి పెడుతున్నారు, చక్కగా పిల్లలు చూస్తున్నారు, మనకి ఎందుకండి. అది కరోనా కాలం గురించి, కరోనా ఉధృతం గురించి ఎవరో రాక ఏ విషయాలు వెనుక ఇంకా బాగా ఉన్నాను. అవునా కదా? పలకరింపులు లేక ఇంకా బాగా ఉన్నాను. ఏదో ఫోన్లో మా కొడుకుని కూతుర్ని పలకరించారు, నాకు గొడవ లేదు కదా. అది నేనేది ఇప్పుడు విషయ చింతనతో అనకూడదమ్మా. అర్థమైందా? అదే జన్మరాహిత్యానికి లేకుండా చేసేది. మనకు జన్మరాహిత్యం కావాలి మనం అందరం అనుకున్నప్పుడు మనకి ఇంకెందుకు. పువ్వులు అందు గురించే సత్సంగం చెయ్యొద్దు అని చెప్పి ఏం పలకరింతారు? డివోషనల్లో రోజు కనిపిస్తాను, ఏం పలకరింతారు? వాళ్ళ భావాలు నాకు అంటగట్టి ఏంటి నన్ను కూడా పత్రం చేయటానికి ఆ పలకరింపు. జ్ఞానం చెప్తారా? చెప్పరు. నేను చెప్పినా ఎండ్రో. అందు గురించి కొన్నాళ్ళ వరకు ఇలా ఉన్నప్పుడు సర్దుమనిపోతాం. ఇంకెవరో ఫోన్లు చేరు హాయిగా ఉంటాం. రోజు ఉంది కదా రామకృష్ణ పెడుతున్నాడు, హాయిగా నన్ను హాయిగా ఉండే మీరు హాయిగా ఉండండి. అందరికీ నమస్కారం. చెప్పవలసిన మాటలు బ్రహ్మం చెప్పేసి హాయిగా ఉంటుంది మానేసింది కదా. బాల్యంలో అయిపోయింది. బాల్యం అయిపోయిందా లేదా? తెలిసి తెలియకుండానే అయిపోయిందా లేదా? ఎవరో అయిపోయిందా లేదా? వార్ధక్యంలో ఉన్నాం, అయిపోతుందా లేదా? ఇంకెందుకు? ఎప్పుడు మనం పరమాత్మగా ఎక్కువగా ఉండే టైం ఉంటుంది. టైం ఉంది. అవసాన కాలంలోని అవస్థలతో ఉంటే అసలు టైం ఉంది. ఆ నీరసాలు, ఆ డాక్టర్లు, ఆ మందులు అయ్యే గుర్తు చేస్తున్నారు లేదు మాత్రం మనకు. ఇప్పుడు కుదిరినప్పుడు ఇంకా 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 మనం వచ్చేప్పుడు ధ్యానమే కదా. ఇప్పుడు ధ్యానం అయినా సరే ఇంకా 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 కుదిరినప్పుడు ఇంకా ఇంకా అప్పుడు మనకి ఆనందో బ్రహ్మ. నేను ఆనందంగా ఉంటే మీకు ఆనందం. అది అమ్మ చొట్టం అంటే. అంతేకాని మీ విషయాలు నాకంటించి, నా విషయాలు మీకంటించుకుని అదా
ఆనందం బ్రహ్మ. మీరు ఆనందం, నేను ఆనందం. మీరు లేరు, నేను లేరు, మనమందరం ఏకాత్మస్సు ఉన్నది. నేను తప్ప రెండు హాయిగా ఉన్నాను. పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం. ఎందుకంటే రోజు ఎన్నిసార్లు చెప్పినా మీకు ఎంపదు. మనస్సు శ్లోకం మీదైనా పెట్టుకుంటే మనస్సు ఎంత మీకు పరిపరుద్దాల మనసు కలిగిందనుకో, అప్పుడు ఏం చెప్తుంది? శ్లోకం మీద పెట్టుకుని శ్లోకం చదువుకున్నాం అనుకో, మనస్సు ఆలోచన అన్నీ పోయి దీని మీద దృష్టి పెట్టి చదవాలి కదా. అలా అర్థమైందా? మహాత్ములు సంస్కృతంలో పెట్టి మీకు మనస్సు వచ్చినప్పుడు అప్పుడప్పుడు భౌతికత ఉంటుంది కదా ఇంట్లో అందరూ ఆ శ్లోకం చదువుకోండి తాత్పర్యంగా. అప్పుడు దృష్టి ఏమవుతుంది? అవన్నీ మర్చిపోతాం. ఆ వాతావరణాలు, ఆ పరిసరాలు, వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, వాళ్ళు అన్నారంటున్నారు, నువ్వు అనలేదా? అదే నేను అనేది. మనం పద్ధతులాగా మిగిలిన వాళ్ళు అందరూనేమో మంచోళ్ళలాగా అనిపించరు. అందరూ మంచోళ్ళు. మనమే ఈ వాక్తో దోషం తెచ్చుకుంటాం. మన భావన దోషం. ఎవరు మంచోళ్ళు కాదు, ఎవరు బ్రహ్మాలు కాదు. మన భావనలో దోషం ఉండి దోషాన్నే మనం చూస్తున్నాం. అందరం అవి మానేసి అంటే గుణాలు చూడటం. నామరూపాలు పర్వాలేదు, కొంతవరకు నామం ఏమీ లేదు, పిల్లటమే కదా. వాక్తో తిట్లయితే పాపం వస్తుంది. అర్థమైంది? రూపం అంటావా, ఏదో ఒకసారి అంటాం కానీ అస్మానం ఏమంటాం? మరి గుణం వల్లే కదా జన్మలు వస్తుంది. ఈ యొక్క అనేక జన్మలు ఎత్తి ఎలా పడుతున్నావు? మనం రాజులో బ్రాహ్మణులు, క్షత్రియులు, బ్రాహ్మణులు, వయస్సులు, శూద్రులు 4 జాతులు ఉన్నాయన్నమాట. రకరకాల పడుతున్నాం అంటే కారణం ఏంటి? మన వాక్ దోషమే. మరలా మనం అనేక 84 లక్షల జీవరాశుల్లో పుట్టామంటే వాక్ దోషం. చెప్పు. అది నువ్వు వద్దు కాదు, వద్దు, నువ్వు బ్రహ్మంగా చూడు. అప్పుడు ఇక్కడి నుంచైనా మీరు పతనం అవ్వరు. అది నేను జరిగేలా జరుగుతూ ఉంటాయి. ఎలాగ కారణమేమంతో తెచ్చు. అది అవునన్నా కాదన్నా తప్పు. అలా ఉండండి, ఎంత రిలాక్స్గా ఉంటుంది. నన్ను కాపాడిన వాళ్ళు అవుతారు. నేను చక్కగా ధ్యానం చేసుకుంటే ఇంట్లో ఉంటాయి. మీకు గొప్పలు ఎందుకు? హాయిగా మీరు ఉండండి, నేను. కానీ మనం అందరం ఒకే మాట, ఒకే భావంలో ఉన్నాం కాబట్టి సత్సంగులు అందరికీ పదే పదే యోగులమ్మా నమస్కారం. ఏమ్మా, ప్రతి ఒక్కరు బ్రహ్మాలే, అంతరానింటున్న బ్రహ్మాలు, అందరూ బ్రహ్మాలు, అందరికీ నమస్కారం. సృష్టి యావత్కి నమస్కారం. అగ్నిర్యదైకో బోనం ప్రవిష్టో రూపం రూపం ప్రతిరూపో బభూవ ఏకస్తదా సర్వభూతాంతరాత్మ రూపం రూపం ప్రతిరూపో బహిచ్చ. అగ్నిర్యదైకో బోనం ప్రవిష్టో రూపం రూపం ప్రతిరూపో బభూవ ఏకస్తదా సర్వభూతాంతరాత్మ రూపం రూపం ప్రతిరూపో బహిచ్చ. అగ్ని ప్రపంచంలో ప్రవేశించి తాను దహించు వివిధ పదార్థముల ఆకారమునకు అనుగుణంగా రూపములను ధరించున్నట్లు బయట అగ్ని, లోపల అగ్ని, 2 అగ్ని. పంచభూతాలు అగ్ని, బయటకు కనిపిద్దాం అగ్ని. అలా మమ్మల్ని అన్నీ తిన్నవన్నీ ఏమేం చేసేస్తాం? దహించుకుంటాం. బయట అగ్నిహోత్రుడు లోపల బయట ఒక్కటేనా? అంతర్ముఖం బహిర్ముఖం 2 ఒక్కటే. బయట లోపల పంచభూతాలు 2 ఉన్నాయి. మనలో పంచభూతాలు ఉన్నాయి. గాలి, నీరు. నీరు లేకపోతేనే కదా సలాన్ లెక్కుతారు, విరోచనాలు లెక్క. మరి భూమి, అగ్ని, ఆకాశం. నరానికి ఎక్కితే గోయిందా? ఖాళీ ఉందా లేదు?
ఇదిగో ఈ కాని అన్నీ కూడా లోపల బయట కూడా సృష్టిలో ఆ పంచభూతాల సహాయంతో ఈ దేహాన్ని పరమాత్మ సృష్టించాడు. అందులో మనకి ఎత్తుగా అగ్ని ప్రపంచంలో ప్రవేశించి తాను దహించు వివిధ పదార్థముల ఆకారమునకు అనుగుణంగా రూపము ధరించినట్లు తాను ప్రవేశించు ఆయా భిన్నవస్తువులకు అనుగుణంగా సమస్త ప్రాణుల్లో గల ఒకే ఒక ఆత్మ భిన్నమైన ఆకారంలో భాషించు. వానికంటే వేరుగా కూడా అయ్యా అందరిలో ఉందా, అంతగా ఉంది, అంతలా ఉందా అని అందరిలో ఉంది, అన్నింటా ఉంది. లేదు లేదు కాదంటానికి లేదు. అది లేకపోతే ఆ జీవం ఉంది. జీవే దేవుడే కదా. జీవిలో వస్తే అంటే జీవలక్షణాలతో ఉంటే జీవం, లేకపోతే పరమాత్మ. నిగ్రహం 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 దేనికి కావాలి? ఇంద్రియాలకి. అందుగురించే ధ్యాసలో మీరు ఉన్నప్పుడే ధ్యానం అందుతుంది. ఎవరు ఎలా ఉన్నా మీ ఇంద్రియ నిగ్రహం ఉందనుకోండి, మరి నాకు ఎప్పుడు ఇంద్రియ నిగ్రహం వల్ల కదా ఉంటేదో అలా అలా ఉంటాను. అప్పుడు ధ్యాసలో ఉన్నట్టే కదా. ఆ ధ్యాస ఏం చేస్తుంది? ఎలా కూర్చున్నా నాకు ధ్యానంలోకి వెళ్ళిపోతుందా లేదా? నీటి మీద రాతలాగే, కానీ శిలాపథకంలాగా రాయలేదు కదా. శిలాపథకం శిల మీద రాసింది ఏంటి? నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మంగా ఉంటాను, అది రాసుకున్నాను. నీటి మీద రాతేంటి? విషయం అలా గాలెత్తే కదిలిపోతాయా లేదా? మనకి నీటి మీద రాతలా మాట్లాడుతున్నానా లేదా? శిల మీద రాస్తున్నట్టు ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ చిన్నప్పటి నుంచి ఉంటానా లేదా? అలా ఉండాలి. ఎలా మనం రాసుకోవాలో తెలీదు. తల కింద రాశారు వాగ్దానం, వాళ్ళు తిట్టు, వాళ్ళతో మాట్లాడు అని శిలాశాస్త్రంలాగా శిల మీద రాసినట్టు రాసేస్తున్నారు మీ మనసు. తప్పదా? వాళ్ళెవడో మనవాడు, శత్రువు లేరు, మిత్రులు లేరు, అందరం తానైన నేనే అంతా అయినప్పుడు ఏం చెప్పు? నేనే అంతా రాసుకో. ప్రతి ఒక్కళ్ళు మీకు కుదురుంది ఫోటో కట్టించుకోండి శుభ్రంగా. నేనే అంతా హాయిగా మీరు ఎక్కువ తిరిగి చోట్ల పెట్టుకో, అలా ధ్యానం ఆడుకుంటుకోవచ్చు. అంతే. ఎన్ని పెట్టుకున్నా రకరకాల భావంతో చెప్తారు. ఇది నిర్గుణం కదా, అందులో నిర్గుణాన్ని చూస్తాం కదా. ఎంత రిలాక్స్గా ఉంటుంది. నేనే అంత, నేనే అంత, నేనే అంత, నేనే అంత, నేనే అంత, నేనే అన్నా అంత అన్నా ఒకటే ముఖ్యదు. నేను నేనే, నేను నేనే, నేను నేనే కృష్ణన్నే పాడతారు. అంతే. ఈ ముక్కలు మనకి జన్మలా ఇచ్చారు. దేహం నేను కాదు, నేను బ్రహ్మాండం తెలిసింది కాబట్టి మీకు ఈ క్లాసు. తెలియని వాళ్ళకేమో తెలియజేయాలి, దేహం నువ్వు కాదు అని చెప్తాను. మీకు అనుభవించే వాళ్ళకేమో ఇంకా అనుభవించేది. ఆకర్ష శాశ్వతం అలా ఉండాలి. ఇంకా ఏమో అనుకోవట్లేదు. నేనే అంత అనేటప్పటికీ ఏ దేహం మీద ఏమో ఉంటుంది కదా. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ అనుకున్నా ఒకటే, నేనే అంత అనుకున్నా ఒకటే. అర్థమైనా? ఇంకా ఈ దేహాలు ఏ దేహం అయినా బ్రహ్మే. దేహంలో ఉన్న బ్రహ్మం చుట్టం అలవాటైంది. దేహాలులో ఉన్న దేహి చుట్టం అలవాటైంది. ఇక మరి మీరు నేనే అంతలో ఉన్నట్టు. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అనే అభ్యాసంలో ఉంటే ఈజుకొట్టు నేనే అంత. అప్పుడు ఇంక అందరిలో బ్రహ్మాన్ని చూస్తుంటే నేనే అంత అన్నా బ్రహ్మంగా చూస్తాను. అసలు నేనుతో ఉన్నట్టే అంతా కూడా
మరి ఏం మాట్లాడతాము, ఏం వింటాము, ఏం చెప్తాము, నాకు ఇంత కూడా స్పందన ఉందా? ఎందుకుంటుందరా నేనే అంతగా ఉన్నది. చిన్నాడి నుంచి దేవుని ఏం కాదు, నేను బ్రహ్మాండం అనుకునే వాళ్ళకి ఏముంటుంది, ఊరికే మాట్లాడాలి కాబట్టి ఆ టైంలో మాట్లాడాల్సింది మాట్లాడాలి, ఏ టైంలో ఎలా ఉండాలో అలా. అవునా కదా? ఇంకా ఇక్కడ జీవితంలో ఇంకా మౌనోపాసనతో ఉండొచ్చు, హాయిగా ఉండొచ్చు. ఎందువల్ల మాట్లాడే పనే ఉంటుంది. ఎందుకంటే మాటలు లేవు, ఫోన్ లేవు, ఇంకా ఏమవుతుంది, ధ్యాసతో ఉండిపోతుంది. మనోమౌనమే కదా. నాకు అంతకుముందు మనోమౌనమే, నా చిన్నాడి నుంచి మనోమౌనమే, కానీ అంతో ఇంతో మాట్లాడవలసి వచ్చింది. ఇప్పుడు మాట్లాడక్కర్లేదు కదా, ఇంకా మనోమౌనంలో ఉండొచ్చు. అలా బ్రతికి ఉండగానే మనం సెటిల్మెంట్ చేసేది మనోమౌనంలో ఉండాలి. పైకి మాట్లాడుకోవటం కాదు, పైకి వ్యవహారంలో మాట్లాడాలి తక్కువగా, కానీ మనోమౌనాన్ని పెంచుకో. నేను పరమాత్మ స్వరూపాన్ని అన్ని కొద్ది మౌనం ఎవరు చూసినా చిన్నపిల్లలు సిరకి ఏం మాట్లాడతాం అని మాట్లాడుతాంటే, నేను మాట్లాడకపోతే నన్ను ఎంతో మంది గేరని మమ్మనే అనేవారంట, చిన్న పాప అంత గేరేంటి. ఎందువల్ల విషయాల్లో ఏమవుతుంది, ఆసక్తి పెరుగుతుంది, జన్మలు పెరుగుతాయి అని నాకు చిన్ననాటి నుంచి తెలుసు. కాబట్టి ఏదో అలా అలా మరీ బాగోదు కదా అసలు, లేదా మెంటల్ హాస్పిటల్ తీసుకొస్తారు, అలా అలా అలాగా చేసింది. ఇప్పుడు నాకెంత హాయిగా ఈ దేహం ఉన్ననాడు దేహానికి కావలసినవి చూసుకోవటం, నాతో నేను ఉండటం ప్రతిజ్ఞగా చేసుకున్నామలో అందరూ కూడా. నేను రోజు అలాగే ఉన్నాను, ఇంకా 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 అలా ఉంటాను. నేను ఉంటాను ఉంటాను అంటే అలా అనుకునే కొద్ది ఉండగలుగుతాను. నేను ఉండలేదు ఉండలేదు అంటే ఇంక ఉండలేనట్టే అయిపోతుంది. ఉండలేను ఉండలేనట్టు. ఎందుకు ఉండలేము? ఇన్ని రకాల కోరికలు, ఇన్ని రకాలుగా తినగాలేంది, ఇన్ని కొండలు మెంగాలేంది, ఇంతమందిని తిట్టగాలేంది, ఏం ఉండలేవా? నేను నేనే, నేను నేనే అలా ఉండటమే. సమస్త ప్రాణుల్లో గల ఒకే ఒక ఆత్మ భిన్న భిన్నములైన ఆకారంలో భాషించు ఒకే ఆత్మ. అందరికీ ఒకే సూర్యుడు, ఒకే ఆత్మ. దానికంటే వేరుగా కూడా ఈ ఆత్మ ఉంది. అందరిలో ఉంది, అంతగా ఉంది, నాలో ఉంది, నీలో ఉంది. ఈ సూర్యో యదా సర్వలోకస్య చక్షు చక్షుర్నర్లిప్యతే సాక్షు శైవ్యాహ్యదోషై ఏకస్తదా సర్వభూతాంతరాత్మ న లిప్యతే లోక దుఃఖేన మాయా. మాయా ఎందువనంటే సూర్యో యదా సర్వలోకస్య చక్షు, సర్వలోకనేత్రుడైన సూర్యుడు నేత్ర సంబంధములైన బాహ్య దోషముచే కలుషితుడు కానట్లు మన్ను మీద కిరణం పడ, మామూలుగానే కిరణం పడ, ఆడికి ఎదురు అంటుతుందా సూర్య భగవానికి? అలాగే సమస్త లో ఉన్న ఒకే ఒక ఆత్మ బాహ్యమగు లోకతత్వము చే కలుషితమవుతుంది. కలుషితం ఎంచుకుంటున్నాము. ఉన్నది నేనే అన్నాక దేని మీద ఉంటుంది? నేను తప్ప రెండోది లేదు, పరమాత్మే నేను. హాయిగా ఉండటం, ప్రశాంతంగా ఉండటం, నీ స్వస్వరూపంలో నువ్వు ఉండటమే ప్రశాంతత. మిగిలిన ఏదైనా ప్రశాంతత ఉండదు. అందు గురించే ఆ ధ్యానమే ఇంట్రెస్ట్. విషయాలు ఈ దేహం ఉన్నంతకాలం తప్పదు కదా, ఏదో తేలిగ్గా మాట్లాడేసుకుని ఈ జీవన విధానానికి తప్పదు కదా మాట్లాడుకుంటాం. ఆ చిన్న చిన్న మాట్లాడేసుకుంటా మరలా మనం జన్మకు లేకుండా
ఈ దేహంతో ఉండగానే మనం సరి చేసేస్తాం. అది మళ్ళీ పునర్జన్మ లేకుండా చేసుకోవటానికి మనకి ఖాళీ దొరికినప్పుడు ఇంకా 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 పరమాత్మగా మిగులు. సూర్యో యదా సర్వలోకస్య చక్షు నలిప్యతే చక్షు సాక్షుషైర్బాహ్య దోషై ఏకస్తదా సర్వభూతాంతరాత్మ నలిప్యతే లోక దుఃఖేన బాహ్య. సమస్త ప్రాణిలో ఉన్న ఒకే ఒక ఆత్మ బాహ్యముకు లోక దుఃఖముచ్చే కలుషితం అవుతుంది. అసలు ప్రపంచం అంతా మనల్ని ఏం చేస్తుందిరా, నేనే అంత అనుకున్నప్పుడు కలుషితం లేని వాళ్ళు అని లేదన్నారు. నీ భావన బట్టే ఉంటుంది. వాళ్ళు దోషం చూసామంటే నీ భావన దోషం. అందరూ బ్రహ్మాండమే కాబట్టి ఆయన టైం వచ్చినప్పుడు నలుగురితో కలుపుతాం చుట్టూ బ్రహ్మ కోసం పుట్టప్పుడు మనతో మనం, వాళ్ళతో ఉన్నా మనమే కదా, వాళ్ళలో ఉంటే మనదే ఒకటే కదా, అంతరా ఒకటే కదా. అలా చూస్తాం. దోషం ఎక్కడ ఉంది? నా చూపులో కానీ, వాకులో కానీ, వెంటలో కానీ ఎప్పుడైనా నాకు దోషంగా ఉందా? ఎవరైనా పోతే ఎవరి విధం బట్టే అలా ఉంటారు. మనకి ఎదుగే నేనే అంత, వాళ్ళెవరు మనమే, మనెవరు వాళ్ళు మనని లేదు కదా. ఉన్నదంతా నేనే, నేను అన్నీ జరుగుతుంది. అది జ్ఞానం అంటే అది తెలుసుకుంటున్నాం. విజ్ఞానం అనుభవించాలి అంతే. జన్మ ఎందుకు వస్తుంది? జీవన్ముక్తులు కాక ఏమవుతాం? జీవన్ముక్తులు. విదేహముక్తి మనకి ఖాయం ఖాయం ఖాయం. మన అందుబాటులో ఉన్నాయి. కూడికి లోట్లేనప్పుడు ఇంకా వాటి గురించి ఆలోచనక్కర్లేనప్పుడు ఇంకా ఏం ఆలోచిస్తాం? అవన్నీ మనకి పెట్టుబడి వచ్చాం కదా, ఉన్నాయి కదా. దాని గురించి ఇంకెందుకు దోషమైన మాటలు ఎందుకు మాట్లాడాలి? పరమాత్మే అంత అందులోనే అలా చూద్దాం. చెట్టు గుట్ట కొండ ఇగో ఇవన్నీ అలా చూస్తున్నాం. అలాగే నాకు ఇగో ఈ వాతావరణం ఉంటుంది కాబట్టి అలా చూస్తుంటాం. హాయిగా ఉంటుంది. నాకు ఎక్కడున్నా ఇలాగే జరుగుతుంది. ఆ తర్వాత మనకు తెలియదు. ఇప్పుడు జరుగుతాం సర్వలోక ఇలా చూస్తే ఇలా చూద్దాం. హాయిగా కన్ను మూస్తానంటే మూస్తుంది. రెండు నాకు ఒకటే కదా. దేహానికి వాక్యం చేయాలి కాబట్టి అలా చేస్తాం. పరమాత్మ మన హాయిగా తిన్నప్పుడు బ్రహ్మాత్మ దాంట్లో రుచి పచ్చాను. అది రుచిగానే వండుతారు. నీ ఇష్టాన్ని కలుపు హాయిగా పరమాత్మగా తిను. పరమాత్మగానే ముందు ఇలా చదువుకుంటే నాకే ఎండాలి కదా. పుట్టప్పుడు చదవను, ఇక్కడే సర్వలోకనేత్రుడైన సూర్యుడు నేత్ర సంబంధం లేని బాహ్య దోషం వచ్చే కలుషితుడు కానట్లు సమస్త ప్రాణంలో ఉన్న ఒకే ఒక ఆత్మ బాహ్యముకు లోక దుఃఖము వచ్చే కలుషితం. లోక దుఃఖం వల్ల ఏం చేయదు. నీలో దుఃఖం పెట్టుకుంటే లోకంలో దుఃఖం ఉన్నట్టు కనిపిస్తుంది. నీలో నువ్వు బ్రహ్మాండం తెలుస్తున్నావు కాబట్టి ప్రతిదీ బ్రహ్మంగా కనిపిస్తుంది. అవునా? ఆ మనసు దోషాలు మనకు తెలియట్లేదంటే ఉన్నదంతా నేనే. హాయిగా ఉంది. ఏకో వసి సర్వభూతాంతరాత్మ ఏకం రూపం బహుదాయ కరోతి తమాత్మస్థం ఏం పశ్యంతి ధీరా తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం. సమస్తమును తను వశమందుకుని సమస్త ప్రాణులకు అంతరాత్మ అయి ఉన్న ఆత్మ తన ఏకైక రూపంలో అనేక విధములుగా భాషింపజేసింది. నాలో మీలో అందరిలో అంతగా ఉన్న ఈ అనంతత్వం ఏం చెప్తుంది? హాయిగా ఉంచుతాను. తన ఆత్మేందని తత్వము దర్శించు జ్ఞానులకు మాత్రమే శాశ్వత సుఖము కలుగుతుంది. హాయిగా ఎంజాయ్గా ఉంటుంది. శాశ్వత సుఖం
మనం అనుభవిస్తున్నాం. సుఖం ఎక్కడుంది? శాశ్వత సుఖం ఎక్కడుంది? శాశ్వత సుఖం ఎక్కడుంది? నీలోనే ఉంది. ఎవరిలో లేదు? అనంతంలో లేదా? అందరిలో లేదా? అంతటా లేదా? సర్వవ్యాపి అయిన పరమాత్మే. మరి ఇంక మనకి దుఃఖం ఎక్కడుంది? దుఃఖం ఉంది అంటే నీ మనసుతో ఉన్నట్టే. నీ భావంలో నీకు దుఃఖం ఉంటేనే దుఃఖం ఉన్నట్టు. దుఃఖం లేదు, లేదు. దుఃఖం ఉంది, ఉంది అంటే అది నీ భావన దోషమా కాదా? భావన దోషమా కాదా? దుఃఖం ఉందంటే భావన దోషమే కదా. ప్రతిది కల్పన రా, కల్పన. నీ ఊహ ఏం చేస్తుంది? ఇలా ఉండు, అలా ఉండు. ఎంతసేపు తృప్తినివ్వదమ్మా ఊహ. మనకి తృప్తినిచ్చేది ఏంటి? పరమాత్మ దేవ తప్పించి మిగిలిన అన్నీ నశించిపోయి అన్నీ కూడా తృప్తినివ్వమ్మా. మనం తృప్తితో ఉంటున్నాము అంటే కారణం ఏంటి చెప్పు? పరమాత్మ ఉంటున్నాం. పరమాత్మ లేకపోతే ఆ విషయవాంఛన మనకి వెళ్ళిపోయి అసలు తృప్తి అనేది ఉండదు. తృప్తి లేనివాడు దరిద్రుడితో సమానం. ధనికుడు అయినా సరే భావన దోషం లేదు. హాయిగా ఉన్నాను, ఎంత తృప్తిగా ఉన్నాను. చూసేదాన్ని తృప్తిగా చూస్తున్నాను, వినేదాన్ని తృప్తిగా విన్నాను, మాట్లాడేదాన్ని తృప్తిగా నాకు ఎంత రిలాక్స్గా ఉంది. కాలం కూడా ఉందా, నాకు రూపాలు కూడా ఉందా, నామాలు కూడా ఉందా. అసలు నాకు ఏదైనా భావన ఉందా? ఉన్నప్పుడు ఉందనే చూస్తాం, లేనప్పుడు లేదని చూస్తాం. మనసు కదిలినప్పుడు కదిలిందని చెప్తాం, తప్పేంటి? కదలలేనప్పుడు కదలలేదని చెప్తాం. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, ఉన్నది నేనే అన్న భావంతో అసలు దోషభూయిష్టమైన జన్మల్ని తెచ్చుకోకూడదని కదా మనం ప్రతిజ్ఞ చేసాం తల్లి గర్భం. మరి అటువంటి మళ్ళీ ఎందుకు ప్రతిజ్ఞను పాడు చేసుకోవచ్చు? కరెక్ట్ అయిన ప్రతిజ్ఞ చేసాం. దేవా దేవా నేను మరలా పుట్టుకుని. మనం తప్పుదారిలోకి వెళ్ళకూడదు, తప్పు చేయకూడదు. అంటే మనకు సుఖుతో ఉంది కాబట్టి మనం తప్పు చేయకూడదమ్మా. మిగిలిన తప్పు చేస్తుంటే వాళ్ళే ఎక్కువ విధిని బట్టి వాళ్ళు చేసుకుంటారు. నీకు సంబంధం ఏంటి? తప్పు చేసే వాళ్ళు ఎందుకు అనాలి? మళ్ళీ నువ్వు ఆ తప్పులోకి వెళ్ళిపోతావు. మనం చేసావు అనుకో, ఆ తప్పు ఆ దోషానికి వచ్చింది. నీకు ఎందుకంటున్నాను? నువ్వు బ్రహ్మస్వరూపం, అందరినీ బ్రహ్మస్వరూపంగా చూడు. అది ఏం మాట్లాడినా బ్రహ్మే మాట్లాడుతాను. చక్కగా అవగాహన చేసుకో. ఇప్పుడే మనకి జీవించుండగా జీవనముక్తం. పరమాత్మే నేను, నేను తప్ప రెండోది లేదు అని అందరం అలా తలంచాలి. మన అందరూ దేవుళ్ళే కదా. దేవుడు లేకుండా దేహం, దేహి లేకుండా దేహం ఎక్కడుంది? అది నేను. మనందరూ పరమాత్మ స్వరూపులు అంతే. పరమాత్మయే మనం. ఇంకెనకడిది ఏముందా? ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండిపోవటమే. విషయాలమ్మా వేడిగా చల్లగా ఉంటాయి. ఒక్కొక్కసారి బీపీ తెప్పించేస్తారు. నీ ఆలోచన విధానం అనండి, ఎవరు మాట్లాడినా మనకి వినయం. అదే ఒక్కోసారి చల్లగా ఉంటాయి. మనం చెప్పినవి చల్లగా ఉన్నాయా, వేడిగా ఉన్నాయా, బీపీ తెప్పిందాయా, బ్రహ్మంగా ఉండమంటున్నాయా? విషయాలు ఎప్పుడు చల్లగా వేడిగా ఉంటాయి. అది మనసు లక్షణం. అసలు మనసు నువ్వు కాదన్నప్పుడు నీకు వెళ్తుంది. విషయ దోషానికి వెళ్తుంది. ఆసక్తి ఉంటుంది.
ఆసక్తి ఉంటే దోషం తక్కువ. ఆసక్తి అంటేనే దోషం. ఏదో అయిపోతుంది వాళ్ళు ఆసక్తులు ఉంటాయి. అతను జీవించుండగా జీవన్ముక్తులు మనం, విదేహముక్తులు. దేహి దేహం భేదం మనకు తెలిసిందా లేదా? తెలిసే కూడా తప్పు చెప్తే ఇంకెంతకన్నా శిక్ష ఏమి లేదు. చేతులారా జన్మలను ఎందుకు తెచ్చుకుంటా ఉన్నా? చేతులారా వింటం ద్వారా, కర్మేంద్రియాల ద్వారా, జ్ఞానేంద్రియాలు ఏం చేస్తే తిన్నగా ఉండవురా. జ్ఞానేంద్రియాలని జాగ్రత్త పెట్టుకుంటే కర్మేంద్రియాలు ఏమి తప్పు చెయ్యు. జ్ఞానేంద్రియాలు చెప్పినవి చేస్తున్నాయా లేదా కర్మేంద్రియాలు? వై నువ్వు పని చేయి అంటుంది, పని చేస్తా. నువ్వు చూడు, నేను చూస్తున్నాను. ఎలా చూస్తున్నాను? ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు చూస్తున్నాను. అంతే, చూపు వదిలేసి. అలాగా ఏది చెబితే అది మెదడులోంచే కదా ఇంట్లో వచ్చేదంతా శాస్త్రారం. మరి ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారమ్మా? మెదడుకే కదా. మనిషి బతుకున్నాడు, మెదడు ఉంటే చాలు కదా. కాలో లేకపోయినా ఎలాగోలా ఉంటూ ఏ ఇంద్రియం తక్కువైనా బాధే, కానీ ఎక్కువ ఇదే కదా కష్టం. మెదడు లేనప్పుడు ఎంత కష్టపడతారు. ఏ అవయవైనా ముఖ్యమే, ఏ అవయవం లేకపోయినా కష్టమే. కానీ ప్రాణం లేకపోతే ఇంకేమీ లేదు కదంటా. ఏ అవయవం లేకపోయినా కష్టమే దినచర్య బతుకుండగా. కానీ ప్రాణమే లేకపోతే మరి ప్రాణం ఉంటుందా? అది నశించింది. బ్రహ్మ ఉంటుంది. ఈ దేహం లేకపోయినా దేహి ఉంటాడు. ఇంకో దేహం ధరించవచ్చు. తప్పు చెప్తే ఇంకో దేహం ధరించారు. పాపాలు చెప్తే నరకానికి వెళ్తాయంటారు పెద్ద సూక్ష్మదేహం. మరి ప్రాణమే లేకపోతే ఏం చేస్తారు? మరి ప్రాణాన్ని వేస్ట్ చేసుకోకండి. ప్రాణ ధర్మాన్ని నిర్వర్తించండి. అన్ని ధర్మాలు కరెక్టే. కన్ను చూసే ధర్మం, చెవి వినే ధర్మం, అన్ని ధర్మాలు కరెక్టే. ధర్మం అన్నాం. ధర్మం అంటే ఏంటి? ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అన్నదే ధర్మం. నేను పరమాత్మ స్వరూపాన్ని అన్నదే ధర్మం. మానవ జన్మలో తెలియబడ్డంది కదా, పరమాత్మగా మిగిలాను కదా, మిగులుతున్నాను కదా, మిగులుతానన్న ప్రతిజ్ఞతో ఉంటున్నాను కదా. నా ధర్మాన్ని నేను నిర్వర్తించడం లేదు. దేహధర్మం ఎంత ముఖ్యమో, దేహం కావచ్చు, పరమాత్మే నేను. ఈ మానవ జన్మ ధర్మం కూడా అదే. నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. ఇంకా ప్రాణం లేకపోతే ఇంకేముందా? నిర్జీవం. జీవం లేదు, నిర్జీవం. మరి బ్రతికి ఉండగానే నిర్జీవంగా ఉండటానికి ఏం రోగం నీకు? బ్రతికి ఉండగానే నిర్జీవంగా ఉండు. అన్ని నేనే 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 అంత అనుకుంటే నిర్జీవంగా ఉండగలుగుతాం. ఇంద్రియాలు ఏమైపో ఉంటాయి, కానీ బట్ భావనలో నిర్జీవం. కళ్ళు లేవా, కాళ్ళు లేవా, చేతులు ఏం లేవు, ఉన్నాయి కానీ భావన దోషం. భావనలు ఎలా ఉంటాయి? పరమాత్మగా ఉంటాయి. దోషం లేదు. అది నేను ఆ దోషాన్ని రహితం చేస్తాను. దోషం లేకుండా చేస్తాను. గుణరహితం, రూపరహితం, దోషం రహితం, దోషం లేకుండా చేస్తాం. కర్త కర్మ క్రియ మూడు కూడా పరమాత్మే కదా అన్న భావంతో ఉన్నప్పుడు ఏ దోషం? బ్రహ్మే చెప్తాను, బ్రహ్మే అంటాను, బ్రహ్మే తింటాను, బ్రహ్మే ఆలోచించింది అని దానికి అటాచ్మెంట్ పెట్టారు. ప్రాణం ఉన్నంత కాలం. అప్పుడు ప్రాణం లేకపోయినా
గొడవ లేదు కదా. ఉన్నంతసేపు నువ్వు బ్రహ్మంగా ఉన్నట్టే కదా. నీకు విదేహముక్తే కదా, జీవన్ముక్తే కదా. ఇప్పుడు హాయిగా లేనప్పుడు మీకు ఒక్కటరా ఎవరినైనా చూడరా. జ్ఞానంగా ఉన్నోడికి జన్మలు ఉండవు, జ్ఞానం లేనివాడికి జన్మలే. ఒకరు చెప్పాలా ఏంటంటే ఆడి మనసు కదులుతుంది చూడు, ఆడికి జన్మలు కాయదు. మరి వాక్ శుద్ధి లేని వాళ్ళకి ఇంకా అధపతనమైన జన్మ. వాక్కు బాగా ఉన్నోళ్ళకి కొంత మంచిగా ఉన్నోళ్ళకి కొంత మంచిది. మనమే కేటాయించేస్తున్నాం కదా. అదేదో వాళ్ళకి వీళ్ళకే కేటాయించడం కాదు, మనకి మనం కేటాయించుకోం. నేను బ్రహ్మాన్ని, బ్రహ్మంగా ఉంటున్నాను, నేను జీవన్ముక్తురాన్ని అని రోజు చూస్తున్నానా లేదా? సత్సంగం పెట్టినప్పుడు చెప్పలేదు మీకు నేను జీవన్ముక్తురాలని? ఎందుకు చెప్పగలుగుతున్నాను? నా లోపల సంభాషణ లేదు. ఆ బ్రహ్మ ఏం మాట్లాడితే ఆ మాట మాట్లాడతాను, ఏమి వినిపిస్తే అది వినిపిస్తాను, ఏమి చూపిస్తే అది చూస్తాను, ఏమి పెడితే అది తింటాను. బ్రహ్మాధారంతో ఇంద్రియాలు చెప్తాను అని తెలుసుకుని పరమాత్మగా ఉండగలుగుతాను. అర్థమైందా? నాకు వ్యవహారం అవసరం లేదు. ఈ దేహానికి 68 ఏళ్ళు వచ్చింది, 70 ఏళ్ళు వచ్చిందనుక వ్యవహారం కావాలా? పిల్లలు చూసుకునేటప్పుడు మన ఆధారం అంతా వాళ్ళే కదా, వాళ్ళు చూస్తున్నారు కదా. మనకి ఎందుకన్నా అక్కర్లేని విషయం సెన్స్ను ఎందుకు చేసుకోవాలి? నీకు నువ్వు స్టాండర్డ్గా ఉండు, నీకు జీవన్ముక్తి వస్తుంది. ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. వాక్కు దోషం లేకుండా ఉంది, వాక్కు దోషం లేకుండా ఉంది. అందరూ నిన్ను దేవుడు. మరి నన్ను మీరు అందరూ అమ్మాని ఎందుకంటున్నారా? అంతకుముందు చంద్రబాబుని, సూర్యకాంతాన్ని, సూర్యవతిని, కూతుర్ని, కోళ్ళని, అత్తగారిని అన్నీ అయినా వాటికి లేదే విలువ. ఇప్పుడు మీరు అమ్మ అంటున్నారు, దేనికి ఇచ్చారు విలువ? వాళ్ళకి తెలీదు నేను ఎలా ఉన్నదే అన్నది. ఈ దేహంతో మీకు తెలుపుతాను, అమ్మ అనగలుగుతున్నారు. అమ్మ ఉన్నట్లుగా మనం ఉండాలి అనుకుంటున్నాను. అవునా కదా? ఎందువల్ల? మీకు జ్ఞానం ఇష్టం, జ్ఞానంతో నన్ను చూస్తున్నారు, చెప్పిన వినగలుగుతున్నారు, మీరు ఆచరిస్తున్నారు, జీవన్ముక్తులుగా మిగులుతున్నారు. విదేహముక్తి ఖాయం అవ్వటానికి ఈ దేహంతో ఉన్న ఎవరికి నచ్చినట్లు వాళ్ళు భావన తీసుకుంటున్నారు. నీ భావన ఎలా ఉంది? అమ్మా అదే ఇంకొకరికి ఇంకో భావంతో నచ్చు. ఇదే మీ భావంతో అమ్మ అని ఎవరి భావన మనకి ఎందుకన్నా విగ్రహంలో ఉందామా? ఎవరి దోషాన్ని మనం ఎంచితే ఆ దోషాలు మనకు వచ్చేస్తాయి. అనవసరంగా పాప జన్మలు వచ్చింది, నికృష్ట జన్మలు వచ్చింది. నరకానికి వెళ్ళిపోవాలి. కాశీపట్నంలో చిన్నప్పుడు చూసాం ఆ నరక ఘోష. పడలేమమ్మా, పడలేము. ఇంకా స్వర్గం వద్దు, నాకు బ్రహ్మంగా అంతరాన్ని పరమాత్మ తెలియబడ్డం కాదు, బ్రహ్మజ్ఞానం కాదు. రెండు మనసు లక్షణం, రెండు సూక్ష్మదేహంతో అనుభవించాలి. మనకు దేహం నిమిత్త మాత్రంగా ఉంది. దేహం అలా పరమాత్మ నీలో బ్రహ్మ, నాలో బ్రహ్మ, అందులో బ్రహ్మ. అర్థమైంది? నువ్వు ఏ పెత్తనంతో బతకాలి ఆలోచించు. మనసుకు ఇప్పుడు ఏ పెత్తనం ఇవ్వాలి? నువ్వు జీవన్ముక్తురాలు కదా, నువ్వు జీవన్ముక్తురాలు కదా. ఇంకా 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 దీన్ని మన తదే మన్నం చేయి, ఎల్లవేళ దీన్ని మన్నం చేయి. అప్పుడు ఏం చేస్తుంది? అలా ఉండిపో. మనం ఏం మన్నం చేస్తే అయ్యే కదా గుర్తొస్తున్నాయి రా. అవునా కదా? చెప్పు.
మరి నేను ఏం మన్నం చేస్తున్నాను? బ్రహ్మం మన్నంతో ఉన్నాను కాబట్టి బ్రహ్మంగానే మిగిలిన. అది నేను మీ మన్నాన్ని బట్టే కదా జ్ఞాపకాలు వస్తున్నాయి. అది మనం ఇంకు బ్రహ్మే, నేను బ్రహ్మే, ఇది బ్రహ్మ, అదే బ్రహ్మ, అంతరా బ్రహ్మ. నాకేం గుర్తొస్తాయి? నిశ్చలంగా లేనంట్రా. ఎందుకు నిశ్చలంగా ఉన్నాను? అందరిలోనే ఒకే ఆత్మను చూస్తున్నాం. ఆత్మకు సావు పుట్టుకలు లేవు. ఉన్నదంతా నేను తప్ప రెండోది లేదు. అంతే. రెండోది ఉందా? మాయ వేషం. ఉన్నదంతా బ్రహ్మ అయినప్పుడు రెండోది ఎక్కడ? ఆ మాయ తలంపులో అది ఇంకా దుల్సు చెత్త దుల్సు చెత్త. గుర్తుంచుకోండి, ఏ విషయం వచ్చినా చెత్త. నేను మౌనంగా ఉన్నారన్నా మొదట్లోని ఇదేంటి మాట్లాడట్లేదు ఏంటో, ఆ తర్వాత నెమ్మదిగా అలవాడు. నన్ను చిన్నప్పుడు మాట్లాడట్లేదని అనుకున్నాను, నెమ్మదిగా అలవాడు. ఎవరో మాట్లాడకపోతే కుదరదు అన్నారు. అప్పటి నుంచి ఏదో అలాగా లోపల మాట్లాడకపోయినా బయటకు కనిపించిన అప్పుడు మాట్లాడాలి. నాకే ఇప్పుడు అప్పుడు ఎప్పుడు కాదు, ఎప్పుడు నేను ఇలాగే స్థిరంగానే ఉన్నాను. నాకు ఇప్పుడు జ్ఞానం వచ్చింది, అప్పుడు జ్ఞానం వచ్చిందని ఏం లేదు. ఎప్పుడు జ్ఞానంగానే. ఇదేం ఏం కాదు, నేను ఆత్మ అంటే జ్ఞానం కదా. మరి అప్పటి నుంచి ఉన్నట్టే కదా నాకు ఓవచ్చు. అంతే. దీన్ని ఖాయం చేసుకో. పోయి పెళ్లి ఖాయమైంది. అలాగా 9 మాసాలు నిండిని. డాక్టర్ గారు పలానా రోజుని పుల్డ్ వస్తుందన్నారు. ఖాయమా? దేవుడి నిర్ణయం ఖాయమా? డాక్టర్ గారి నిర్ణయం ఖాయమా? దేవుడి నిర్ణయం. ఏ టైంకి ఆశిస్తు మరి జన్మించాను, అది ఖాయం. డాక్టర్ గారు కొంతవరకు ఖాయం. చదువుకున్నారు కదా. ఈ చదువులు ఎక్కడి నుంచి? బ్రహ్మలోనే కదా చదువు. ఆ జ్ఞానంతో వాచు మనం ఈ బ్రహ్మజ్ఞానంతో బ్రహ్మజ్ఞానం, సైన్స్ ద్వారా వారు జ్ఞానం, లెక్కల ద్వారా ఇలా కట్టాలి, ఇలా 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 అన్నాయేమో లెక్కల ద్వారా జ్ఞానం. ఏదైనా జ్ఞానం. వంటలు బాగా వచ్చినప్పుడు వాళ్ళు ఆ జ్ఞానంతో. జ్ఞానం లేని వాళ్ళు ఎవరున్నారా? ఏదో జ్ఞానం ఎక్కువగానే ఉంటుంది. నాకు ఈ బ్రహ్మజ్ఞానంగా ఉన్నాను కాబట్టి నాకు బ్రహ్మంగా అయింది. ఇది చెప్పగలరు. మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పింది ఒక నమ్మకంతో వినగలుగుతుంది. ఈ మాటలు అందరూ చెప్పగలరు అని మీరు అనుకున్నాను అర్థం. ఈ దేహంతో ఇంతే వచ్చు. ఈ ఇంద్రియాలు బ్రహ్మాధారంతో ఇంతే చెప్తుంది, ఇంతే వచ్చు. మీరు వినాలనుకుంటే అనండి. మీరు వస్తేనే మాట్లాడుతున్నాను. మీరు రాకపోతే ఇంకా హాయం. రామకృష్ణ పెట్టుకున్నంత మాట్లాడతాం కదా, నాకేం పని. అది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను ధ్యానంతో ఉన్నాను. నాకు అది ఒక్కటే ఇష్టం. ఇష్టం అనాలి, మిగిలిన అన్నీ ఇష్టం అనుకోరు. కానీ ఎవరితో మాట్లాడినప్పుడు అన్నీ ఇష్టమే. వేరు వేరు రూపాలుగా చూసినాం, ఇంద్రియాలుగా చూసినాం, మనసుగా చూసినాం, అన్నీ ఇష్టమే అన్నారు. లేకపోతే మళ్ళీ మనం అడిగినా పెట్టరో వాళ్ళు. నువ్వు అది ఇష్టం లేదన్నావు కదా అని మళ్ళీ వండి పెడతారా? వాళ్ళు ఏం పెట్టినా అలాగైనా మన ప్రసాదంగా తిని ఏమి అనరం వీళ్ళు అని చక్కగా వండి పెడతారు. అవునాగా? మనకి బాగుందండి అంటారు పని చేసి. బాగుందమ్మా, శుభ్రంగా చెప్పండి. అది ఎంతో ఆనందంతో. అవునా? అలాగే ఇవన్నీ కూడా ఇష్టమే. బాగుంది అన్నారా? అసలు బాగులేనిది సృష్టిలో ఏదన్నా ఉందా? అండపిండ బ్రహ్మాండంతరా బ్రహ్మ అయినప్పుడు అణువు మొదలు పరమాణు వరకు అంటారు కదా. అసలు బాగులేని వచ్చిందండి. ఇలా తింటే ఇలా ఎక్కడం కూడా బాగే కదా. ఎలా పోతే మళ్ళీ
యాతన అయిపోతుంది కదా దేహం. చెప్పండి, అన్నీ బాగుంది సృష్టిలో. దేవుడు సృష్టిలో బాగులేదు, సృష్టిని తడా అని మనం ప్రశ్నిస్తాం. మీతో మాట్లాడుతుంటే వస్తాం, లేకపోతే నాకు మౌనంగానే ఉంటుంది, ఏముండవు అసలు. అంతే. అప్పుడు ప్రశ్న వేస్తున్నప్పుడు దేవుడు అనేవాడు ఏదైనా చెప్పండి, మంచి చెప్తాడు. దేవుడు అంటే మంచివాడినే దేవుడు అంటారు. అది ఆలోచించు. అసలు మీ దృష్టి దోషం తప్పించి సృష్టి దోషం లేదు, మీ భావనా దోషం. అర్థమైందా? మీ భావనా దోషం ఉందా, కానీ సృష్టి దోషం. సృష్టి స్థితిలో ఏమో అలా జరుగుతూ ఉంటాయి. ఎవరి భావనలు బట్టి ఆడు జన్మలు ఇస్తారు. మనకేంటో మనం బ్రహ్మంగా చూస్తున్నాం, బ్రహ్మంగా దిగుతాం. మనకేంటంటే ఇప్పుడు ఇంద్రియాలు తప్పు చేస్తున్నాయా, నీ భావనే కదా, వాటిని అలా నడుపుతున్నావు. నీ భావన బట్టే కదా తప్పుగా నడుపుతున్నావు. నీ భావన బట్టే కదా చక్కగా బ్రహ్మంగా ఉంచుకుంటున్నావు. ఇంద్రియాలు బ్రహ్మం కదా, అసలు మనలో ఉన్నాయి అన్నీ బ్రహ్మం కదా, అంతటా ఉన్నది అంతా బ్రహ్మం కదా, అంతా సృష్టి యావత్తు బ్రహ్మం కదా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతర అవునా కదా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, ఆది మధ్యాంతరైత, సర్వవ్యాపి నువ్వు పరమాత్మ. నువ్వు అక్కడెక్కడైతే అంతరా నువ్వే ఉన్నప్పుడు మరి ఈ భూదేవి మీదే మా చిన్నప్పుడు రోడ్డు మీదే, ఆ తర్వాత అంటే కట్టేది, పోవచ్చు కట్టేది. అప్పుడు భూదేవి మీద కదా, మనమే కదా మనం విసర్జించాలి. భూదేవి ఏదైనా అంటుందా, మిగిలి ఎరువుగా పనిచేయాలి. మంద పరిమాణాలు అసలు ఏంటి ఆలోచించుకుంటా. చేపల చెరువుకి కోడిగంట అంటారు. కోడిగంట కూడా మనకు వచ్చింది. ఎంత సహస్రాల నుంచి వెళ్ళవలసిన పరమాత్మ స్వరూపం, ప్రాణం సహస్రాల నుంచి వెళ్ళాలి, నవద్వారాల నుంచి వెళ్తాయి కదా అని తెలుసుకున్నవాడు మనకెంత విలువ ఉందట. మళ్ళీ మనసుతో ఉంటే, మళ్ళీ మనసుతో లేవనుకో దేవుళ్ళలాగా చెప్తారు కదా. ఏదైనా ఏం పెట్టానమ్మా దేవుళ్ళ తింటారమ్మా, ఏ చూపాను దేవుళ్ళలాగా చూపుతారమ్మా, అన్నీ ఇష్టం అంటారమ్మా. ఇది మంచి ఇది చెడు అని ఏమన్నారమ్మా, అంతా బ్రహ్మే అంటారు. అంటారా లేదా? నీ మనసు పెట్టి నువ్వెందుకు బాగుంది తేవాలి, అన్ని చూడు, పరమాత్మ చూడు. నక సిక పర్యంతం ఉన్నదంతా బ్రహ్మ, ఉన్నదంతా బ్రహ్మ. ఆలోచించు, మాట్లాడు, విను, తిను, అన్నీ చెయ్యి. ఇంకా నృత్యాల కదా అన్నీ చేసుకో, అన్నీ బ్రహ్మాధారంతో మనం అనుకుంటే అవుతుందంటరా, అలారం కొట్టినట్టు మనం అనుకుంటే అవుతుందా, మనం అనుకుంటే తినగలమా? అన్నీ జరిగిపోతున్నాయి. ఇక్కడ ఈ సాధనంతో జరిగిపోతుంది కదంట్రా. లోపల బయట సూపులు ఇవన్నీ కూడా జరిగిపోతున్నాయా లేదా? అక్కడ ఎవరు అనుకున్నారు? బ్రహ్మం. బ్రహ్మం లేకపోతే మనం ఇవన్నీ చేయగలమా, ఇలా చూడగలమా, ఇలా మాట్లాడగలమా? మరి ఇంకేంటంటున్నా, నీ పెత్తనం మీదరా. ప్రాణం ఉన్నంత కాలం బ్రహ్మాధారంతో బ్రతకవలను. అది నువ్వు దేహి అని తెలిసాక, దేహం ఉన్నంత కాలం దేహికి ఏమి లేదమ్మా. అవునా కదా? 3 దేహాల ఫలితమే కదా ఇక్కడ జరిగేదంతా.
కారణ, సూక్ష్మ, స్థూల దేహాలే ఎలా వచ్చినాయిరా? ఆ ఫలితాలే కదా ఇలా వచ్చినాయి, దేహంగా వచ్చింది. మరి దేహంగా వచ్చి నువ్వెందుకు వినాశనాన్ని తెచ్చుకున్నావు? మూడు కూడా ఏకత్వం అయిపోయింది మనకి. జీవన్ముక్తులం కదా, విదేహముక్తులం కదా. ఇంకా మూడు దేహాలు లేవు మనకి. ఇలా ఉన్నాయా? మూడు దేహాలని నశింపజేస్తుంది జ్ఞానం వల్ల. జ్ఞానం అంటే తెలుసుకున్నాం కానీ ధ్యానం చేస్తున్నాం, ఇంద్రియ నిగ్రహంతో ఉంటాం. అప్పుడు ఏమైంది? మూడు దేహాలు రమ్మంటే వస్తాయి, రావు. మూడు దేహాలు లేకుండా నేను జీవన్ముక్తురాలని చెబుతున్నాను, విదేహముక్తి అని చెబుతున్నాను. ముఖ్య వ్యవహారం అలా మాట్లాడుతున్నా అయిపోతుంది. అయిపోయాడు. నా దగ్గర నుంచి మాట్లాడుకోవట్లేదు, చింపుకోవట్లేదు. అది పరమాత్మయే, నువ్వు తప్పరేం కాలేదు. అలాగా రిలాక్స్ కావాలి. నీ భావనలోనే రా. ధ్యానం కుదరట్లేదు అంటున్నారు, వాళ్ళ భావన దోషం. సమానం ధ్యాసలోనేమో ప్రపంచానికి, దేహానికి, దేహ సంబంధికులు పెట్టుకుంటే నీకు ధ్యానం ఎలా అవుతుందిరా? చెప్పు. ధ్యానం కుదరట్లేదు అంటే కారణం ఎవరు? నువ్వే. నీ ఇంద్రియాలను స్వాధీనంలో తెచ్చుకోవాలి. వింటున్నావు కదా సత్సంగం. తెలుసుకున్నప్పుడు ధ్యానం నాకేమవుతుంది? హాయిగా నువ్వేమని అడిగావు సత్సంగం పెట్టుకున్నప్పుడు? అమ్మ ఇలాంటి అలా ఉండిపోతారని అడిగి ఉండిపోక ఏం చేస్తాను? ఏ విషయాన్ని తల మాత్రంగా పెట్టుకోండి అంతే. అలా దీన్నే సమాధానం, నిరుకల్ప సమాధానం, సహజ సమాధానం. శ్రీ అంత రిలాక్స్గా ఎవరితో మాట్లాడి రిలాక్స్ అవ్వకుండా తనతో తానుగా ఉంటే రిలాక్స్గా. రిలాక్స్ స్వయంభూడు. నువ్వు రిలాక్స్ అయ్యే ఉన్నావు, మన్నాన్ని మీ కప్పేస్తున్నావు. నీ స్వరూపమే రిలాక్స్. నీ పుట్టడం సాటం ఏమీ లేదు కదా నీ ఆత్మకి. అవునా కదా? చావు పుట్టుకు లేదు కదా. మరి తెలుసుకున్నావు కదా. నీ రిలాక్స్ ఎందుకు పాటు చేస్తున్నావు? విషయాల మీద పెట్టుకుని ఎందుకు పాటు చేస్తున్నావు? ఏది నిజం ఏది అబద్ధం తెలిసింది. నాకు పని పాటు లేదు. నాకు ఎందుకంటున్నాను? ఇప్పుడు కూడా ఏ ధ్యాసలో ఉంటాను. నా చిన్నాడి నుంచి ఏ ధ్యాసలో ఉంటే నాకు ధ్యానం అంది. నాకు ఇప్పుడు కూడా ఏ ధ్యాసలో ఉంటే హాయిగా రిలాక్స్గా ఉండదు. ఉన్నది నేనే. ఆత్మకు సాగు పుట్టుకోలేదు, దేహం పుట్టింది మరణించింది. ఇటువంటి వాక్యాలు మనకు తెలుసున్నప్పుడు ఇంకా దేన్ని ఆలోచిస్తాను చెప్పు? దేన్ని చూడాలరా? దేన్ని వినాలరా? కానీ నలుగురితో పాటు నారాయణగా మాత్రం ఉంటాను కదా దేహం ఉన్నంతకాలం. మీ చెప్పిని చెప్తానో లేదు, కానీ నాతో నేను ఉండే చేయట్లేదు. నా చిన్నప్పటి నుంచి చెప్తున్నాను, అలాగే చెప్తాను రా దేహం ఉన్నంతకాలం. మీరు అడిగితే చెప్తా, మీరు మాట్లాడమంటే మాట్లాడుతూ జరుగుతుందా లేదు? ఆఖరి శ్వాస ఏది విధిలో ఉందో అదే జరుగుతుంది. పని అయిపోతే ఇంక మళ్ళీ ఏమి ఉండదు కదా. విధిలో ఏది ఉందో అదే జరుగుతుంది. విధిని దగ్గర మనం దాన్ని ఫాలో అయిపోతాం. సత్సంగాలు ఉన్నాయి, జరుగుతున్నాయి, నాకేం సంబంధం? అంతే కదేంట్రా? విధిలో ఏది ఉందో అది జరుగుతుంది, నాకేం సంబంధం? మీరు అవుననుకున్నా కాదనుకున్నా సంబంధం లేదు. మీరు సత్సంగం ఎన్నైనా పైన సంబంధం లేదు. ఎవరికి నీది ప్రాప్తి ఉంటే వింటారు,
ఇష్టం లేని వాళ్ళు ఎందరు చెప్పినా ఎందరు అనుకుంటున్నా ఎవరికి చెప్పలేదు. చిన్నప్పటి నుంచి ఎవరికి చెప్పలేదు. అడిగిన వాళ్ళకే చెప్పు. అడిగిన వాళ్ళు తప్పంతో ఉంటారు. వాడు జన్మరాహిత్యం కోసం ఉంటారు. ఆ తప్పని వాళ్ళకి తెప్పింపు చెయ్యి. అంటే ఈ ఏకాగ్రత చెబుతా అంటే అలా నిలబెట్టుకుంటాం మనసు. చిత్తం పనిచేయదు. ఏకాత్మగా ఉంది. చిత్తం ఏమవుతుంది? శుద్ధి అవుతుందిరా. చిత్తశుద్ధి లేకపోతే ఏమవుతుంది? వంటకే కళాయిన పాత్రను పెట్టుకుంటేనే కానీ కళాయిలేని పాత్ర మనం గోళ్ళు పద్యాలు చదివాం కదండి. వేమన పద్యాలు, కృష్ణ శతకం, విశ్వదాభిరామ, దాసరథి శతకం, సుమతి శతకాలు, ఎన్నో శతకాలు చదివాం నా చిన్నప్పుడ. అప్పుడే నాకు ఈ తత్వం అలవాటుని వాటిలో నేను తత్వ విచారణలో పెట్టేసుకున్నాను. పేరు రావట్లేదు. చూడండి అవన్నీ ఎవరు రాశారు? శతకం అంటే 100 పద్యాలే కదా. 100 పద్యాలు ఎవరు రాశారు? ఆ బ్రహ్మ వారి ద్వారా నడిచి కామంజన్మ మహాత్ముల ద్వారా చేయించి ఉన్నది నేను తప్పలేదు చేయించాడు. అయ్యే మనం మన్నం చేసుకున్నాం. పెద్దల మాట సత్యమూట అవి మన్నం చేసుకుని ఆ సత్కాలన్నీ చదువుతాం. వాళ్ళ శుద్ధి లేదు, తాకమేలు అప్పుడే తత్వ విచారంలో నాకు అలా అలవాటు. ఎప్పుడు కూడా తత్వం తెలుసుకున్నవాడు తేజో స్వరూపం తన స్వరూపానందంలో ఉంటాడు. స్వస్వరూపానందంలో ఉంటాడు. తత్వం తెలియని వాడు ఏడు మొహంతో ఈ దేహం నిజం అనుకున్నాడు. ఏడు మొహం దేని గురించి అడుగుతాము? ఇప్పుడు మీతో మాట్లాడేసి ఇంకా నాకు మాట్లాడే పని లేదు. పని చేసుకున్న వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. నాకేం సంబంధం? రోజువారీ పనే కదా. కొత్తగా అయింది. చక్కగా తలుపు తీసుకుని పని చేసుకుంటారు, మళ్ళీ తలుపు చేసుకుంటారు. నేను తప్పు నుంచి అలాగా ఉండగలుగుతున్నాను. ఇవాళ కొత్త వెళ్తాయి, దేహాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, పుడతా ఉంటాయి, మారినంత ముందు వెనక. ఎవరి గురించి ఎవడో ఆలోచించారు. చెప్పు, మీ గురించి మీరు ఆలోచించుకున్నారు. నా గురించి ఆలోచించాలి. మీ గురించి మీరు ఆలోచించుకుంటే మీకు జీవన్ముక్తం. నా గురించి నేను ఆలోచించుకుంటే నాకు జీవన్ముక్తం. ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు. ఈ నెల నుంచి మీరు తెగ ఆలోచించేసి ఉంటారు. ధన్యజీవులే. కానీ మీ గురించి మీరు ఆలోచించుకోండి. తప్పదు. జీవన్ముక్తులుగా మిగలాలి మనం. మనం అందరూ ఏకాత్మస్తులు. సృష్టి యావత్తు కూడా మనం అందరం కూడా బ్రహ్మంగా మిగలవలసిందే. మనం అందరం బ్రహ్మాన్ని పరమాత్మ స్వరూపమే. టైం అయిపోయిందా? బ్రహ్మార్పణం. బ్రహ్మవి బ్రహ్మజ్ఞో బ్రహ్మతో బ్రహ్మైవ తెలియదు. బ్రహ్మ కర్మ సమానం. ఆ బ్రహ్మే మాట్లాడుతుంది, బ్రహ్మే ఏంటంది. ఏ సంబంధం లేదు. ఉన్నది నేనే, నేను తప్ప రెండు లేదు. ఓం తత్సత్. ఓం